ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మనము పల్లెలకు పోదము. పరమగీతము 7:11. కూటి కోసం కూలి కోసం జనం పల్లెలు విడిచి పట్టణాలకు వలస వచ్చేస్తున్నారు. గ్రామీణ జీవనం నిర్మలంగా నిరాడంబరంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం ఉండదు. మొత్తం మీద మన గ్రామాలన్నిటిలో పచ్చదనం, కల్లాకపటం లేని మనస్తత్వాలు ఇంకా ఉన్నాయి. పల్లెల్లో మూఢనమ్మకాలు, అమాయకత్వం, పేదరికం, అజ్ఞానం కూడా ఉన్నాయి. అసంఖ్యాకమైన పల్లెల్లో సువార్త స్వరం ఇంకా వినబడనే లేదు. ఊరి వెలుపల గుడెల్లో పల్లెల్లో తప్ప ఊరిలో సువార్త ఇంతవరకు పాదమున్నలేదు. పల్లెల్లో బొడ్డురాయి నుండి పొలిమేరల దాకా అడ్డు లేకుండా ప్రభు యేసు ప్రస్తుతి మారుమ్రోగాలి. తోటల్లోన, పల్లె పాటల్లోన, తోపుల్లోన, ముని మాపుల్లోన పాడుదాము రోరన్న ప్రభు యేసుని ప్రస్తుతిని. వేడుదాము చెల్లెమ్మ వరాలిచ్చే దేవుణ్ణి, కోటి వరాలిచ్చే దేవుణ్ణి. సుద్దుల్లోన, సందబొద్దుల్లోన, సంతల్లోన, తాటి పుంతల్లోన, చావిట్లోన, ఇంటి వాకిట్లోన, చీకట్లోన, వెలుగులోగిట్లోన పాడుదాము రోరన్న ప్రభు యేసుని ప్రస్తుతిని. వేడుదాము చెల్లమ్మ వరాలిచ్చే దేవుణ్ణి, కోటి వరాలిచ్చే దేవుణ్ణి. పాకల్లోన, ఏరువాకల్లోన, పడవల్లోన, ఊరి నడవల్లోన, రాళ్ళల్లోన, వరిచేలల్లోన, రేవుల్లోన, పూల తావుల్లోన పాడుదాము రోరన్న ప్రభు యేసుని ప్రస్తుతిని. వేడుదాము చెల్లమ్మ వరాలిచ్చే దేవుణ్ణి, కోటి వరాలిచ్చే దేవుణ్ణి. చేతల్లోన, పంట కోతల్లోన, గతుకుల్లోన, పేద బ్రతుకుల్లోన, లోటుల్లోన, పనిపాటుల్లోన, దారుల్లోన, పొలిమేరల్లోన పాడుదాము రోరన్న ప్రభు యేసుని ప్రస్తుతిని. వేడుదాము చెల్లమ్మ వరాలిచ్చే దేవుణ్ణి, కోటి వరాలిచ్చే దేవుణ్ణి. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపైన గలదు అని రాశాడు మల్లెల దావీదు భక్తుడు. పల్లెటూళ్ళలో బహుశా మన బంధువులు ఇంకా నిజదేవుని ఎరుగక అంధకారంలో ఉన్నారేమో. ప్రభు నామం పల్లెసీమల్లో మారుమ్రోగాలి. వారి బ్రతుకుల్లో ఆర్థిక, ఆధ్యాత్మిక దారిద్ర్యం తీరడానికి ఏదైనా చేద్దాము. మరియు తన కడుపున లోకరక్షకుడు నలుసుగా ఎదుగుతున్న స్థితిలోనే అక్కడ తన వృద్ధాప్యంలో గర్భవతిగా ఉన్న ఎలిజబెత్కు పరిచర్య చేయడానికి మారుమూల పల్లెటూరుకి వెళ్ళింది. విలుకాండ్ర ధ్వనికి దూరంగా నుండువారు, నీళ్లు చేదుకొని స్థలంలో నుండువారు యెహోవా నీతి క్రియలు ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. న్యాయాధిపతులు 5:11.